నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. దీఘనికాయలో శ్రామణ్య ఫలసూత్రంలో రాజు అజాతశత్రువుకు బుద్ధుడు ఈ జన్మలోనే ఒక శ్రమణుడు పొందే ప్రత్యక్ష ఫలాన్ని గురించి చెబుతూ విపස්සనా జ్ఞానం గురించి, సిద్ధుల గురించి, దివ్య శ్రోత్ర జ్ఞానం గురించి చెప్పటం జరిగింది. అంతవరకు చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈరోజు చెప్పుకుందాం. అతడు ఆ విధంగా పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, పాపరహితమైన, నిరాటంకమైన, మృదువైన, కర్మనీయమైన, నిశ్చలమైన చిత్తాన్ని పరచిత్త జ్ఞానం కోసం మళ్ళిస్తాడు, వంచుతాడు. అతడు ఇతర ప్రాణి యొక్క, ఇతర వ్యక్తి యొక్క చిత్తాన్ని తన చిత్తంతో ఆవరించి రాగం ఉన్న చిత్తాన్ని రాగం ఉన్న చిత్తమని, రాగము లేని చిత్తాన్ని రాగము లేని చిత్తమని, ద్వేషం ఉన్న చిత్తాన్ని ద్వేషం ఉన్న చిత్తమని, ద్వేషము లేని చిత్తాన్ని ద్వేషము లేని చిత్తమని, మోహం ఉన్న చిత్తాన్ని మోహం ఉన్న చిత్తమని, మోహము లేని చిత్తాన్ని మోహము లేని చిత్తమని తెలుసుకుంటాడు. ఇంకా ముడుచుకున్న చిత్తాన్ని ముడుచుకున్న చిత్తమని, చెదిరిన చిత్తాన్ని చెదిరిన చిత్తమని, మహద్గత చిత్తాన్ని మహద్గత చిత్తమని, అమహద్గత చిత్తాన్ని అమహద్గత చిత్తమని తెలుసుకుంటాడు. ఉన్నత చిత్తాన్ని ఉన్నత చిత్తమని, ఉన్నతం కాని చిత్తాన్ని ఉన్నతం కాని చిత్తమని తెలుసుకుంటాడు. ఏకాగ్ర చిత్తాన్ని ఏకాగ్ర చిత్తమని, అనేకాగ్ర చిత్తాన్ని అనేకాగ్ర చిత్తమని తెలుసుకుంటాడు. అంటే ఏకాగ్ర చిత్తాన్ని ఏకాగ్ర చిత్తమని, ఏకాగ్రం కాని చిత్తం అంటే అనేకాగ్ర చిత్తాన్ని అనేకాగ్ర చిత్తమని తెలుసుకుంటాడు. విముక్త చిత్తాన్ని విముక్త చిత్తమని తెలుసుకుంటాడు. అవిముక్త చిత్తాన్ని అంటే విముక్తం కాని చిత్తాన్ని కాని చిత్తమని తెలుసుకుంటాడు. మహారాజా, అలంకరించుకున్న స్త్రీ కానీ, పురుషుడు కానీ, బాలుడు కానీ, యువకుడు కానీ పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన నీటి పాత్రలో తన ముఖం నీడను చూసుకొని మచ్చ ఉంటే మచ్చ ఉందని, మచ్చ లేకపోతే లేదని తెలుసుకుంటాడు. అదేవిధంగా మహారాజా, భిక్షువు పరిశుద్ధమైన, కర్మనీయమైన, నిశ్చలమైన చిత్తాన్ని పరచిత్త జ్ఞానం కోసం మళ్ళిస్తాడు, వంచుతాడు. వంచి ఆ విధంగా రాగమున్న చిత్తాన్ని రాగమున్న చిత్తమని, విముక్త చిత్తాన్ని విముక్త చిత్తమని, విముక్తము కాని చిత్తాన్ని విముక్తము కాని చిత్తమని ఇంతకుముందు లిస్ట్ అంతా చదువుకున్నాం కదా వరుసగా. ఆ విధంగా తెలుసుకుంటాడు. మహారాజా, ఇది కూడా ఈ జన్మలోనే పొందే శ్రామణ్య ఫలమే. ఇది ముందరి వాటికన్నా గొప్పది, ఉత్తమమైనది. పూర్వ నివాసాలను అంటే జన్మలను స్మరించే జ్ఞానము. మహారాజా, అతడు ఆ విధంగా పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, పాపరహితమైన, ఈ విధంగా ముందు చెప్పుకున్నట్టుగా అంతా చెప్పుకోవాలి. నిశ్చలమైన చిత్తాన్ని అనేక పూర్వ నివాసాల స్మరణ జ్ఞానం కోసం మళ్ళిస్తాడు, వంచుతాడు. వంచి ఒక జన్మను, 2 జన్మలను, 3 జన్మలను, 4 జన్మలను, ఇలా 1000 జన్మలను, 100,000 జన్మలను, అనేక సంవర్త కల్పాలను, అనేక వివర్త కల్పాలను, అనేక సంవర్త వివర్త కల్పాలను
స్మరిస్తాడు. అంటే అనేక సృష్టి ప్రళయాలను స్మరిస్తాడు. ఫలానా చోట నేను ఈ పేరుతో, ఈ గోత్రంతో, ఈ రూపంతో పుట్టాను, ఈ ఆహారాన్ని తీసుకున్నాను, ఈ విధమైన సుఖ దుఃఖాలను అనుభవించి ఇంత ఆయువు వరకు బ్రతికాను, అక్కడ చనిపోయి ఇంకొక చోట పుట్టాను, అక్కడ కూడా నేను ఈ పేరుతో, ఈ గోత్రంతో, ఈ రూపంతో పుట్టాను, ఈ ఆహారాన్ని తీసుకున్నాను, ఈ విధమైన సుఖదుఖాలను అనుభవించి ఇంత ఆయువు వరకు బ్రతికాను, అక్కడ చనిపోయి ఇక్కడ పుట్టాను అని ఇలా ఆకారంతో, లక్షణాలతో అనేక పూర్వజన్మలను స్మరిస్తాడు. మహారాజా, ఒకడు తన ఊరి నుండి వేరే ఊరికి పోతాడు, ఆ ఊరి నుండి ఇంకొక ఊరికి పోతాడు, ఆ ఊరి నుండి తమ ఊరికి తిరిగి వస్తాడు. అతడు నేను మా ఊరి నుండి ఆ ఊరికి వెళ్ళాను, అక్కడ ఇలా నిలబడ్డాను, ఇలా కూర్చున్నాను, ఇలా మాట్లాడాను, ఇలా మౌనంగా ఉన్నాను, ఆ ఊరి నుండి ఇంకొక ఊరికి వెళ్ళాను, అక్కడ కూడా ఇలా నిలబడ్డాను, కూర్చున్నాను, మాట్లాడాను, మౌనంగా ఉన్నాను, అక్కడి నుండి మా ఊరికి తిరిగి వచ్చాను అని స్మరించుకుంటాడు. అదేవిధంగా మహారాజా భిక్షువు పరిశుద్ధమైన నిశ్చలమైన చిత్తాన్ని అనేక పూర్వ నివాస జ్ఞానం కోసం మళ్ళిస్తాడు, వంచుతాడు. అలా వంచి ఒక జన్మను, 2 జన్మలను, ఇలా అనేక సృష్టులను, ప్రళయాలను స్మరిస్తాడు. ఫలానా చోట ఈ రూపంతో పుట్టాను, ఈ విధమైన ఆహారాన్ని తీసుకున్నాను, ఈ విధమైన సుఖ దుఃఖాలను అనుభవించాను అని ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆకారంతో, లక్షణాలతో అనేక పూర్వజన్మలను స్మరిస్తాడు. మహారాజా, ఇది కూడా ఈ జన్మలోనే పొందే శ్రామణ్య ఫలమే. ఇది ముందరి వాటికన్నా గొప్పది, ఉత్తమమైనది. ఆ తర్వాత దివ్య చక్షు జ్ఞానం. అతడు ఆ విధంగా పరిశుద్ధమైన నిశ్చలమైన చిత్తాన్ని ప్రాణుల జనన మరణ జ్ఞానం కోసం మళ్ళిస్తాడు, వంచుతాడు. అతడు మానవ నేత్రాన్ని అతిక్రమించిన, అంటే మానవ నేత్రాన్ని దాటినటువంటి, మానవ నేత్రానికి సాధ్యంగా కానటువంటిది అయిన దివ్యనేత్రంతో హీనంగా, ఉత్తమంగా, అందంగా, వికారంగా, సుగతిలో, దుర్గతిలో తమ కర్మను అనుసరించి పుడుతున్న ప్రాణులను తెలుసుకుంటాడు. ఈ ప్రాణులు ఈ శరీరంతో చెడు నడతను నడిచి, మాటలతో చెడు నడతను నడిచి, మనస్సుతో చెడుగా ప్రవర్తించి, పెద్దలను నిందించి, మిథ్యాదృష్టిని కలిగి మిథ్యాదృష్టితో కర్మలు చేశారు. వారు శరీరాలు భిన్నమై చనిపోయిన తర్వాత అపాయాన్ని, దుర్గతిని, వినిపాతాన్ని, నరకాన్ని పొందారు. ఇంకా ఈ ప్రాణులు శరీరంతో మంచి నడతను, అదేవిధంగా మాటలతో, మనస్సుతో మంచి నడతను నడిచి, పెద్దలను నిందించక సమ్యక్ దృష్టిని కలిగి సమ్యక్ దృష్టితో కర్మలు చేశారు. వారు శరీరాలు భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిలో, స్వర్గలోకంలో పుట్టారు అని మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్యనేత్రంతో హీనంగా, ఉత్తమంగా, అందంగా, వికారంగా, సుగతిలో, దుర్గతిలో తమ కర్మను అనుసరించి పుడుతున్న ప్రాణులను తెలుసుకుంటాడు. మహారాజా, వీధుల కూడలి మధ్య గల ఇంటి ముందు కూర్చున్న కన్నులు గలవాడు అక్కడి నుండే ఇంటిలోకి వచ్చేవారిని, పోయేవారిని, బజారులో తిరిగేవారిని చూస్తాడు. అతడు ఈ మనుష్యులు ఇంటిలోకి వస్తున్నారు, వీరు వెళ్తున్నారు, వీరు బజారులో తిరుగుతున్నారు అని కూడలిలో కూర్చుండే చూస్తూ ఉంటాడు. అలాగే మహారాజా, భిక్షువు ఆ విధంగా పరిశుద్ధమైన
నిశ్చలమైన చిత్తాన్ని ప్రాణుల జనన మరణ జ్ఞానం కోసం మళ్ళిస్తాడు, వంచుతాడు. అతడు మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్యనేత్రంతో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా హీనంగా, ఉత్తమంగా, సుగతిలో దుర్గతిలో పుట్టేటువంటి ప్రాణులను చూస్తాడు. అంటే ఇక్కడ చెడకర్మలు చేసి, పాపకర్మలు చేసి, వినిపాతంలో, నరకంలో, దుఃఖకరమైన జన్మలలో పుట్టేవారిని, అదేవిధంగా ఇక్కడ మంచి కర్మలు చేసి సుగతిలో, స్వర్గంలో పుట్టే ప్రాణులను కూడా చూస్తాడు. మహారాజా, ఇది కూడా ఈ జన్మలో పొందే శ్రామణ్య ఫలమే. ఇది ముందరి వాటికన్నా గొప్పది, ఉత్తమమైనది. ఈ రోజుకు ఇక్కడికి చాలు.